వారు ఆచరణీయ పద్ధతులు అవలంబించేలా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,37,000 ఎకరాలలో 10,68,000 రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా లక్షాధికారులుగా ఎదిగిన మన మహిళా సంఘ సభ్యులను చిరు సత్కారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ధన్యవాదాలు. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. వివిధ రంగాలలో వారి ప్రతిభను చాటుతున్న పారిశ్రామికవేత్తలను ఈ వేదిక నుండి ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. దాని యొక్క బ్రోచర్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు బ్రోచర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. Thank you, sir. I request Mr. Richard from London. Please come forward. ONDC నందితా శర్మ గారిని ONDC ద్వారా 3 లక్షలకు పైగా SHG ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మడం ద్వారా 5 కోట్ల రూపాయల లావాదేవీలు సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా గిన్నీస్ రికార్డ్ మరియు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ద్వారా 3 రికార్డులు మొత్తం 4 రికార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు అందించడం జరుగుతుంది. నందితా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. Okay. Yes, sir. Yes, sir. Okay. Sir, you can side. What do you pay? Okay, good. You can. Roll up chain. 5 inch. 3.4 lakh orders, sir. 5.13 crores transacted. 5.13 crores, sir. Transacted. Worth value, 3 sir. lakh orders. 3 lakh orders. 1 week లో వచ్చేసి 1 lakh 1 week. After 4 1 record. ఏమేమి వచ్చాయి? గిన్నీస్ రికార్డ్. మనం 10,000 మెంబర్స్ కి ఈ-కామర్స్ మీద ట్రైన్ చేస్తాం, సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. Most users in an e-business video lesson. Very happy, proud of you. Yes, it's a great Our people have done. It's a great achievement. Well done to everyone. Very nice. Guinness Book of Excellent. World Excellent. Record. Good gesture. Thank you, sir. Thank you, Mr. Richard. Please come. I request Mr. Christopher from America. Please come forward. What is the World records. ఇది కూడా మనకే, సార్. అంటే వరల్డ్ రికార్డ్ యూనియన్ లో ఒక ఉమెన్ రమ్మనండి. The largest డాక్టర్ ఉమెన్ e-booking campaign in an e-commerce platform supporting రమ్మని. women entrepreneurs. ఒకరిని రమ్మని ఒక్కొక్కరిని The ఒకదాన్ని largest e-commerce initiative by ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు రమ్మని women SHG products. పట్టుకోమ్మా. The largest event by a state government Disco. for the promotion of women land products. ఓకే మ్యామ్, మీరు వెళ్ళండి. ఇంకొకటి వస్తారంట, మీరు వెళ్ళండి. సెకండ్ రికార్డ్. థ్యాంక్ యూ. And we have one more. The third one. రండి వాళ్ళు రమ్మ. ఓకే, గుడ్.
We also have 3 medals to present you with. Sorry about that. 3 World Record Junior medals as well 3 medals. to go along with your achievement. యా వాళ్ళనే రమ్మనండి. ముగ్గురు రండి. ఇట్ ఈస్ యువర్ అచీవ్మెంట్. అటు చూడమ్మా, ఇట్రా, అటు చూడండి, ముగ్గురు అటు చూడండి, అటు చూడండి. ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్స్, బాగా చేశారు. ఎక్సలెంట్, Yes. వెరీ నైస్, Lovely to meet you. గుడ్ థింగ్, థ్యాంక్ యూ. సార్ మీకు రండి. థ్యాంక్ యూ మిస్టర్ కృష్ణపూర్. నరేంద్ర శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ గుడ్ కమ్. ఓఎన్డీసీ సార్, ఓఎన్డీసీ నుంచి నందిత శర్మ అని వచ్చారు. ఓకే, గుడ్. కొంచెం జరుక్కోండమ్మా, మీరు కొంచెం జరుక్కోండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. యూ క్యారీ ఆన్ శర్మ గారు. The state of Andhra Pradesh, I know only little bit. The state of Andhra Pradesh has not created ripples, sir. It has created waves, and these waves have gone across borders of states, where we are asked from multiple states, how is Andhra Pradesh doing it? How are they transforming the state of Andhra Pradesh via the women of Andhra Pradesh? And honestly, I don't know what the secret sauce is. I think it could be the administration, it could be the government, it could definitely be the women of Andhra Pradesh. But I know for sure this is not a movement, it's a revolution. Thank you so much for inspiring for the rest of the country also to have a model state like Andhra Pradesh. Dhanyavadalu, sir. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. So, ONDC is Open Network for Digital Commerce. It is a Government of India initiative to make e-commerce easily accessible for across country, for population scale, so that it's in very simple ways we are able to access large markets which are beyond our physical vicinity. So different states, different countries, even exports. So it's trying to make it very, very simple, just like UPI made it simple for payments. So thank you so much for this opportunity, and thank you so much the government of Andhra Pradesh for letting us be here. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిత శర్మ. తర్వాత ప్రేరణ సఖి పిఎస్ వారికి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమం, సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. శిరీష్ గారిని, నూర్జహాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పట్టణ స్వయం సహాయక సంఘాలలో నుండి జిల్లాకు 4 చొప్పున వంద మంది మహిళలు అత్యుత్తమ స్థాయిలో అత్యధిక టర్నోవర్తో వ్యాపారాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి మహిళలను ప్రేరణ సఖులుగా గుర్తించడమైనది. వారిలో మన ప్రకాశం జిల్లా నుండి 4 గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సర్టిఫికేట్ పంపిణీ, అలాగే సన్మానం, చెక్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. తర్వాత మెప్మా ద్వారా 645,52 రూపాయల ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ చెక్ పంపిణీ కార్యక్రమం, జంబో చెక్ ను లబ్ధిదారులు భారతి ఉషారాణి పాల్గొంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పట్టణాలలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు 645,52 రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందించి సంఘ మహిళలకు నూతన జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికోన్నతి సాధించడం కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. తర్వాత హోమ్ ట్రయాంగిల్ యాప్ ఆవిష్కరణ, ప్లకార్డ్ ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం.
పట్టణాలలో ఎక్కువ మంది సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడుతున్నారు. మరి వారి కోసం పట్టణాలలోని సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కామర్స్ ద్వారా మార్కెట్ను విస్తృతపరిచి వారి తలసరి ఆదాయం పెంచడానికి మెప్మా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోమ్ ట్రయాంగిల్ ఆవిష్కరిస్తున్నారు. We are across India, Andhra Pradesh. During the floods, we got lost. Yeah. Sir, this is also your idea only, sir. Yes. Yeah. Like urban company, Home Triangle is Bangalore based, sir, South Indian based. Yeah, I know, We I are remember. across India, sir, around 22 cities. About Daily we are 18,550 service providers are getting benefited in onboarded. this, sir. Now, how many people are there in Andhra? Andhra, 18,000 we have been, This is the on the start, request, sir. we have just started 15 days back. We have completed 8 to 9,000 of onboard done. So we are in the process of completing the rest. You have to It's the complete. first phase. Even you can make it not only services, outsourcing services of house cleaning, 1-to-1. Yes, sir. You are having only plumbing, carpentry, all these things. We have Some more gardening. we have everything, sir. To start with, we have started. We are With 8 trades, sir. 8-9 services only. Our app supports 76 services. That is very nice. Yes. Then we will work it out. Okay. Good. Thank you, sir. Thank you. Thank you. తర్వాత పిఎం విశ్వకర్మ సంప్రదాయ కళాకారులకు మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నారు. మరి ఇప్పుడు దానికి సంబంధించి మహిళా లబ్ధిదారులకు 9,98,00,000 రూపాయలు అందజేయబడుతోంది. రమాదేవి గారిని సుభద్రమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. ఇది వారికి ఆధునిక సాంకేతికతను అందించడానికి, ఉత్పాదకతను పెంచడానికి మరియు భద్రతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు, మన వారసత్వాన్ని పరిరక్షించడానికి, సమాజాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలండి. తర్వాత వీడియో లాంచ్ కార్యక్రమం ఆసక్తి గల వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్యమ మిత్రత మరియు ఔత్సాహిక వ్యాపారవేత్తల అభివృద్ధి కార్యక్రమం ఈఎస్డిపి ఉపాధి అవకాశాలను పెంచడానికి, రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ర్యాంప్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మహిళలు మరియు యువతకి గొప్ప అవకాశం. ప్రతి ఔత్సాహిక వ్యాపారవేత్త విజయాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, వనరులు, మార్గదర్శకత్వం అందించడమే దీని లక్ష్యం. రాబోయే 2 ఏళ్లలో 2,000కి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు 12 జిల్లాల్లో 100 శిబిరాలు ప్రారంభించబడనున్నాయి. అందులో 25 శిబిరాలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటవుతున్నాయి. వ్యాపార ప్రణాళిక నుండి మార్కెటింగ్ వరకు, ఆర్థిక నిర్వహణ నుండి నాయకత్వ లక్షణాల వరకు ఈఎస్డిపి పూర్తి స్థాయిలో సహాయపడుతుంది. మహిళలు మరియు ఎస్సీ/ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఇంట్లో ఒకరు ఆర్థికంగా స్వయం సిద్ధంగా మారేలా చేయడం ఈ ప్రాజెక్ట్ ధ్యేయం. మహిళా సాధికారతే కుటుంబాలకు నిజమైన బలం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దృఢమైన పునాది. ధన్యవాదాలండి. తర్వాత గ్రాట్యుటీ అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి గ్రాట్యుటీ ఇప్పటిదాకా లేదు. ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో ఇస్తామని గ్రాట్యుటీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రేణుకాదేవి గారు, లక్ష్మి గారు, వెంకటరత్నం గారు, కుమారి గారు. దాన్ని ఇప్పుడు జీవో ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. నిజంగా ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. 1,79,000 నుంచి 2,32,000 వరకు అంగన్వాడీ వర్కర్లకు, అలాగే 1,09,000 నుంచి 1,41,000 వరకు అంగన్వాడీ